అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బెండకాయ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది బెండకాయ ఫ్రై లేకపోతే బెండకాయ పులుసు. అలా కాకుండా కొంచెం వెరైటీగా స్టఫ్డ్ బెండకాయ ఎలా చేయాలో చూద్దామా ఈరోజు మనం. పావు కేజీ బెండకాయలు తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి, లేదంటే క్లాత్తో తుడుచుకున్నా సరిపోతుంది. ఇలా ఇప్పుడు వీటిని ముచ్చికలు కట్ చేసుకోకుండానే మధ్యలో ఇలా చీల్చుకోవాలి. చూసారా, ఇలా చక్కగా మొత్తం అన్ని బెండకాయలని మధ్యలోకి చీల్చుకోవాలి. ఇలా మొత్తం బెండకాయలన్నీ చీల్చి పక్కన పెట్టుకున్నాక కొంచెం ఉప్పు తీసుకొని వాటి మధ్యలో రాయాలన్నమాట. ఇలా చీల్చుకొని లోపలంతా అప్లై చేస్తే మనకి బెండకాయల్లో ఉన్న జిగురు ఆల్మోస్ట్ పోతుంది. చూసారా, ఇలా మొత్తం ఉప్పు అంతా కొంచెం కొంచెం రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/4 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం మొత్తం వేసుకోవాలి. కూర చాలా టేస్టీ ఉంటుందండి. నిమ్మకాయ అది వేసుకుంటాం కదా, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం బెండకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చూసి కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ల కారం, 1 చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఒకవేళ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కారమైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం నిమ్మకాయ వేసుకున్నాం కాబట్టి శనగపిండి ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ధనియాలు, జీలకర్ర బయట దొరికే పౌడర్స్ కాకుండా మనకి చక్కగా ఇంట్లోనే వేయించుకొని పౌడర్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటాయి అవి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా బెండకాయల్లో బాగా నింపుకోవాలి. ఎంత పిండి అందులో బెండకాయలో స్టఫ్ చేయడానికి వీలైతే అంత ఎక్కువ పిండి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మనకి అన్నంలోకి కూరలాగే కాకుండా సాంబార్లో కానీ రసంలో కానీ నంజుకోవటానికి, లేదా ఊరికే ఉట్టిగా అలా అయినా కూరైనా తినేయొచ్చు. చాలా టేస్టీ అండ్ చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బెండకాయలు మొత్తం స్టఫ్ చేసేసుకోవాలి. అండ్ ఈ కూర చాలా తొందరగా కూడా అయిపోతుంది చేయటానికి, మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి, ఒక 3 స్పూన్ల వరకు. ఇప్పుడు ఇందులో బెండకాయల్ని ఒకదాని మీద ఒకటి పడకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ బెండకాయలు అంటే పావు కేజీ కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు ప్యాన్కి సరిపడినని పెట్టుకొని మిగతావి రెండోసారి అయినా వేయించుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా పెట్టుకొని ప్యాన్ మొత్తం మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. కూరని వీలైనంత వరకు సిమ్లోనే వండుకోండి. హైలో పెట్టారంటే బెండకాయలు మాడిపోతాయి. ఒకసారి మూత తీసి ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం అటు ఇటు కదపాలి, ఎక్కడన్నా అడుగంటిపోయి ఉంటే ఒకవేళ అలా ఉండకుండా ఉండడానికి. అంతే, మరి ఎక్కువ మిక్స్ చేసేయొద్దు. మళ్ళీ వెంటనే మూత పెట్టి మరొక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి. ఆల్మోస్ట్ ఈ పాటికే బాగా ఉడికిపోతాయి బెండకాయలు. ఇప్పుడు ఇందాక మనకి పిండి ఇంకా మిగిలింది కదా, ఆ పిండి మొత్తం ఇందులో వేసేసుకోవాలి.
ఒకసారి ఇలా చూసారా, ఇలా కలుపుకున్నామంటే బాగా కలుపుస్తుంది. పిండి అంతా మిగతా బెండకాయలంతా కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మూత పెట్టి మరో 5 నిమిషాలు వేగాక చూసారా, స్టఫ్డ్ బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. చక్కగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అన్నం కోసం వెయిట్ చేయకుండా ఉట్టియే అలాగే తినేస్తారనమాట. అంత టేస్టీ అండ్ అంత కమ్మగా ఉంటాయి ఇవి. అదండి, మరి కూర రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా ఎప్పుడు బెండకాయతో బోరింగ్ ఫ్రైలు, పులుసులు ఇవే కాకుండా కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఇంట్రెస్ట్గా కూడా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేస్తారనమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో అప్డేట్స్ అండ్ లేటెస్ట్ వీడియోల కోసం ఇదే పేజ్ని సచి రుచి పేరుతో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.